హాయ్ మావా, మన ఛానల్కి స్వాగతం. నీకు భారత చరిత్రలోని పురాతన కాలాల గురించి తెలుసుకోవాలని ఉందా? ఈ రోజు మనం ప్రారంభ ఋగ్వేద కాలం సుమారు 1500 BCE నుంచి 1000 BCE వరకు గురించి ఆసక్తికరమైన ప్రయాణం చేద్దాం. ఈ కాలంలో జీవనశైలి, సంస్కృతి, మతం, మరియు సమాజం ఎలా ఉందో తెలుసుకుందాం. రెడీనా? సీట్ బెల్ట్ పెట్టుకో, స్టార్ట్ చేద్దాం. మావా, ఈ రోజు మనం భారత చరిత్రలోని ఒక చాలా ముఖ్యమైన భాగం, ప్రారంభ ఋగ్వేద కాలం గురించి మాట్లాడబోతున్నాం. ఇది సుమారు 1500 BCE నుంచి 1000 BCE వరకు జరిగిన కాలం, ఇక్కడ నుంచే భారత సంస్కృతి ఆరంభమైందని చెప్పవచ్చు. ఋగ్వేదం అనే పవిత్ర గ్రంథం ఈ కాలంలో రచించబడింది, ఇది మన ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక ఆధారం. ఈ కాలంలో జీవనశైలి, మతం, సమాజం ఎలా ఉందో అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక్క విషయం కూడా మిస్ చేయకు, ఓకేనా? లెట్స్ గో. మావా, ప్రారంభ ఋగ్వేద కాలం భారతదేశంలో ఇందో ఆర్యులు వచ్చిన సమయంలో మొదలైంది. ఈ ప్రజలు సుమారు 1500 BCE నాటికి సింధు నది మరియు గంగా నది ప్రాంతాల్లోకి వచ్చారు. వీరు గురించి మనకు ఋగ్వేదం అనే వేద గ్రంథం నుంచి తెలుస్తోంది, ఇది ప్రపంచంలో అత్యంత పురాతన రచనలలో ఒకటి. ఈ కాలంలో ఇందో ఆర్యులు వ్యవసాయం మరియు మందలు పెంపకంపై ఆధారపడి జీవించేవారు. వీరు గోవులు, గుర్రాలు, గొర్రెలను పెంచేవారు, ఇవి వారి సంపదకు చిహ్నాలు. ఋగ్వేదంలో వీరి జీవనశైలి, ఆరాధనలు, మరియు సమాజ శకలాల గురించి వివరాలు ఉన్నాయి. ఈ కాలంలో వీరు సింధు సంస్కృతి హరప్పా, మొహెంజోడారోతో కలిసి జీవించి, ఆ సంస్కృతి మీద ప్రభావం చూపించారు. ప్రారంభ ఋగ్వేద కాలం భారతదేశంలో సంస్కృతి మరియు మతం ఆవిర్భావానికి మొదటి అడుగు. ఈ కాలంలో ఆర్యులు వేదాలను గురించి ఆలోచించడం మరియు రచించడం మొదలుపెట్టారు, ఇది మన సంస్కృతి ఆధారం. ఈ మొదలైన దశ నీకు ఎంతో ఆసక్తికరంగా అనిపించిందా, మావా? మావా, ప్రారంభ ఋగ్వేద కాలంలో జీవనశైలి చాలా సింపుల్ అయినా ఆసక్తికరంగా ఉంది. ఈ కాలంలో ఆర్యులు గ్రామాల్లో నివసించేవారు, వీరి ఆర్థిక జీవనం వ్యవసాయం మరియు మందల పెంపకంపై ఆధారపడి ఉండేది. వీరు బార్లీ, గోధుమలు పండిస్తూ, గోవుల నుంచి పాలు, దుద్దిరిని తయారు చేసేవారు. సమాజంలో వీరు త్రివర్ణ వ్యవస్థను అనుసరించారు, బ్రాహ్మణులు పూజలు చేసేవారు, క్షత్రియులు రక్షణ బాధ్యతలు, వైశ్యులు వ్యాపారం, వ్యవసాయం. ఈ వ్యవస్థ తర్వాత జాతి వ్యవస్థకు ఆధారం అయింది. కుటుంబాలు సాధారణంగా పెద్ద కుటుంబాలుగా ఉండేవి, ఇందులో తల్లిదండ్రులు, పిల్లలు, మరియు సోదరులు కలిసి జీవించేవారు. వీరి జీవనశైలిలో గుర్రాలు చాలా ముఖ్యమైన స్థానంలో ఉన్నాయి, ఎందుకంటే వీటిని యుద్ధాల్లో, రథాల్లో వాడేవారు. ఋగ్వేదంలో గుర్రాల గురించి చాలా కీర్తనలు ఉన్నాయి. అలాగే, వీరు నదుల, సింధు, సరస్వతి పై ఆధారపడి ఉండేవారు, ఇవి వారి జీవనానికి మూలం. ఈ జీవనశైలి నీకు ఎంతో ఆకర్షణీయంగా అనిపించిందా, మావా? మావా, ప్రారంభ ఋగ్వేద కాలంలో మతం చాలా ముఖ్యమైన భాగం. ఈ కాలంలో ఆర్యులు ప్రకృతిని ఆరాధించేవారు, ఎందుకంటే వారు నదులు, పర్వతాలు, సూర్యుడు, చంద్రుడు వంటి సహజ శక్తులను దేవతలుగా భావించేవారు. ఋగ్వేదంలో ఇంద్రుడు వర్ష దేవుడు, అగ్ని దేవుడు, వరుణుడు నీటి దేవుడు, మరియు సూర్యుడు వంటి దేవతల గురించి చాలా కీర్తనలు ఉన్నాయి. వీరు యజ్ఞాలు హోమాలు నిర్వహించేవారు, ఇందులో అగ్నిలో హవిస్సు పదార్థాలు అర్పిస్తూ మంత్రాలు చదువుతూ దేవుళ్లను ప్రసన్నం చేసుకునేవారు. ఈ యజ్ఞాలు వారి జీవనశైలిలో భాగం, ఇవి వారి సమాజంలో ఐక్యతను పెంచాయి. ఋగ్వేదంలో 1028 సూక్తాలు ఉన్నాయి, ఇవి ఈ ఆరాధనలకు సంబంధించినవి. ఈ కాలంలో మతం వారి జీవన విధానంలో లోతుగా భాగం. వీరు ధర్మం, సత్యం, మరియు ఋతం కోస్మిక్ ఆర్డర్ను పాటించడం ముఖ్యంగా భావించేవారు. ఈ మత ఆచారాలు నీకు ఎంతో పవిత్రంగా అనిపించాయా, మావా? మావా, ప్రారంభ ఋగ్వేద కాలంలో సాంస్కృతిక మరియు ఆర్థిక అభివృద్ధి చాలా గొప్పది. సాంస్కృతికంగా, ఈ కాలంలో ఋగ్వేదం రచించబడింది, ఇది సంగీతం, కవిత్వం, మరియు ఆధ్యాత్మిక ఆలోచనలకు ఆధారం. వీరు కళ్ళు, నృత్యాలు, మరియు సంగీతంతో వారి సంస్కృతిని అలంకరించారు. ఆర్థికంగా, వ్యవసాయం మరియు మందల పెంపకం ఈ సమాజానికి రాయబడ్డాయి. వీరు బంగారం, రాగి, మరియు ఇతర లోహాలను వాడి పని చేసేవారు, ఇది వారి వాణిజ్యాన్ని పెంచింది. ఇతర సంస్కృతులతో వర్తకం చేసేందుకు వీరు గుర్రాలు మరియు రథాలను వాడారు. ఈ కాలంలో ఆర్యులు భారత భూమిలో శాశ్వత సంస్కృతి నాటుతూ, వారి ఆర్థిక బలం మరియు సాంస్కృతిక వైవిధ్యం భారత రాజకీయాలకు ఆధారంగా మారాయి. ఈ అభివృద్ధి నీకు ఎంతో గర్వకారణంగా అనిపించిందా, మావా?
అబ్బో మావా, ప్రారంభ ఋగ్వేద కాలం గురించి ఈ 30 నిమిషాల జర్నీ నీకు ఎలా అనిపించింది? నీకు ఈ కాలంలో ఏ భాగం బాగా నచ్చింది? జీవనశైలి, మతం, లేదా సాంస్కృతిక అభివృద్ధి? కామెంట్లో తప్పక చెప్పు, ఓకేనా? మావా, నీవు మరింత చరిత్ర గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చే, బెల్ ఐకాన్ కొట్టే. నీకు ఏ టాపిక్ గురించి తెలుసుకోవాలని ఉంటే కామెంట్లో చెప్పు, నీ కోసం తప్పక తీసుకొస్తాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, టాటా.